శ్రీమాత్రే నమః. మొన్న పిఠాపురంలో ఒక అర్చక స్వామివారి మీద దాడి జరిగింది కదా! అప్పుడు మనందరం కూడా చాలా స్పందించాం. ఇప్పుడు అటువంటి దాడే తమిళనాడులో కూడా జరిగింది. పాపం వనదుర్గ అమ్మవారి ఆలయంలో నలుగురు అర్చక స్వాములు ఉన్నారనమాట. ఇప్పుడు ఆలయానికి వచ్చినప్పుడు ప్లేట్‌లో దక్షిణ వేస్తూ ఉంటారు కదా! అలా దక్షిణ వేసినప్పుడు ఈ నలుగురు అర్చకులు ఆ దక్షిణని తీసుకున్నారనమాట. ఆ తీసుకోవడం తప్పైపోయింది. ఆ తీసుకోవడం ఎవరు చూసారు? సీసీ కెమెరాస్ ఉంటాయి కదా! ఆ సీసీ కెమెరాస్‌లో చూసి అసలు ప్లేట్‌లో వేసిన దక్షిణని మీరెందుకు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళని ఏం చేశారు అంటే రిమాండ్‌కి పంపించారు. అసలు ప్లేట్‌లో వేసిన దక్షిణను తీసుకుంటే రిమాండ్‌కి పంపించారు అంటే కావలసి చేసిన దుశ్చర్యే కదా! అసలు దీనికి కారణం ఏంటి అంటే 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. అదేంటి అంటే మన ఆలయాల్ని సంరక్షిస్తున్నాము అనే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన ఆలయాలకి సంబంధించిన ఏ సొత్తు అయితే ఉందో ఆ సొత్తుని స్వాధీనపరుచుకునేటట్టు ఒక చట్టం చేసింది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అవన్నీ జరిగాయి. 1927లో ఏం జరిగింది అంటే బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ మద్రాస్ హిందూ రిలిజియన్స్ చట్టం అనమాట. అక్కడ ఆ చట్టం ప్రకారము ఏంటి అంటే ఈ దేవాలయాలకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించినవన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది అని. ఆ తర్వాత 1959లో ఒక చట్టం వచ్చింది. ఇలా వరుసగా చట్టాలను చేసుకుంటూ వాళ్ళ చివరికి వాళ్ళ మోటో ఏంటి అంటే ఈ హిందూ దేవాలయాల మీద ఏదైతే సొమ్ము వస్తుందో ఆ సొమ్ముని గవర్నమెంట్‌కి ఇచ్చేయాలన్నమాట. అంటే ఈవెన్ పళ్ళెంలో పడిన దక్షిణ కూడా మన వైపు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు పళ్ళెంలో దక్షిణ వేస్తూ ఉంటాం కదా! ఆ దక్షిణ అర్చక స్వామి వారే తీసుకుంటారు కదా! కానీ తమిళనాడులో అలా కాదు. వాళ్ళు చట్టాలు చేసి మన మీద అజమాయిషీ చూపించటం కోసం ఏం చేశారు అంటే మన మీద ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మన మీద ఇంకొక ధర్మం వాళ్ళు, ఇంకొక మతం వాళ్ళు అజమాయిషీని చూపిస్తున్నారు. చూపించి మన సొమ్మంతా వాళ్ళు దొబ్బుకుపోతున్నారు. ఈ మాట అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు మాత్రం మనల్ని అనొచ్చు, ఎన్ని మాటలైనా అనొచ్చు. హిందువులంటే వాళ్ళకి అత్యంత లోకు కాబట్టి మన మీద అజమాయిషీ చూపిస్తున్నారు. మరి ఇదే హిందూ దేవాలయాల మీద సొమ్మంతా తీసుకుని అజమాయిషి మాకు కావాలి, అథారిటీ మాకు కావాలి, ఈ సొమ్ముని తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి మిగతా యాత్రలకి మేము పంచి పెడతామని చెప్పి అంటున్నారు కదా! మరి మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన ప్రార్థనాలయాలు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి కదా! వాటి మీదకి కూడా వాళ్ళ సొమ్ము వస్తుంది కదా! మరి ఆ సొమ్ము మీద అజమాయిషి వీళ్ళు ఎందుకు చూపించట్లేదు అంటే తేలిగ్గా బ్రాహ్మణుడు దొరికాడు కాబట్టి బ్రాహ్మణుడిని వాళ్ళు ఎన్నైనా అంటారు. బ్రాహ్మణుని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బాధ పెట్టారు అని అనుకోండి. జయేంద్ర సరస్వతి స్వామి వారి ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ప్రపంచానికి అందరికీ తెలుసు కదా! తమిళనాడులో 38,000 చిల్లర్ల దేవాలయాలు ఉంటే ఈ దేవాలయాల అన్నింటి మీద అజమాయిషి ఆ గవర్నమెంట్దే అనమాట. అంటే మన సొమ్మంతా దొబ్బి తీసుకుంటుంది అనమాట. అంటే ఆ గవర్నమెంట్ ఆ విధంగా చట్టాలని చేసింది. అఫ్ కోర్స్ మన సొమ్మిని తీసుకుని ఇంకొకటి బాగుపడిపోవడం మనకి ఎప్పటి నుంచో వచ్చిందనుకోండి. మీకు ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఆయన బెడ్ రిడెన్ అయితే ఇంకొక ఆయన వచ్చి చదువుతున్నప్పుడు ఆ బెడ్ రిడెన్ ఆయన ఏం చేస్తున్నారు? అది బ్రాహ్మణుడు అంటే. భగవంతుడు మనకి ఎదురుగుండా కనిపించకపోయినా బ్రాహ్మణుడి ద్వారా తన మంత్రశక్తిని ఈ లోకానికి అందిస్తున్నాడు. బ్రాహ్మణుడు తన మంత్రశక్తిని ఈ లోకానికి ధారపోస్తున్నాడు. అలాంటి బ్రాహ్మణుడిని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, గౌరవించద్దు కూడా, గౌరవించమని చెప్పట్లేదు కూడా. వాళ్ళని నిందించకండి, వాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడకండి, వాళ్ళ గురించి అత్యంత హేయంగా మాట్లాడకండి. అలా మాట్లాడడం వల్ల బ్రాహ్మణుడికి వచ్చిన నష్టం ఏం లేదు, అన్న వాళ్ళకే కష్టం కలుగుతుంది. బ్రాహ్మణుల మీద దాడి జరుగుతోంది అని అనుకోకండి. హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది అని చెప్పి మనం ఎప్పటికైనా మేల్కొందాం.
నేను మొన్న ఈ మాంసం గురించి వీడియో చేసినప్పుడు నాకు కొన్ని కామెంట్స్ పెట్టారనమాట. మీకెందుకండి బాధ, బ్రాహ్మణులు తింటున్నారు, బ్రాహ్మణులు మాంసం తింటున్నారండి అని. అవన్నీ ఐడీస్ నేను ఓపెన్ చేసి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా పక్కా హిందువులనమాట. అంటే మన హిందువులంటే మనకే పడదు కాబట్టే తోటి బ్రాహ్మణుడు అలా చేస్తున్నాడు అనే బాధతో నేను మాట్లాడితే, తింటే తప్పేంటి, అది వాళ్ళ స్వవిషయం అని చెప్పి వాళ్ళ విలువైన కామెంట్లని అక్కడ పొందుపరిచారు. నిజమే, తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అలాంటి వాళ్ళ వల్ల ఒక కమ్యూనిటీకే దెబ్బ వచ్చే అవకాశం ఉంది. అలా దెబ్బ పడిపోతే మన సమాజం ఏమైపోతుంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఇలాంటి కామెంట్లు పెట్టం. ఈరోజు మే 2వ తారీఖు. నిర్దోషి 22 సంవత్సరాలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయాడనమాట ఒక భారతీయుడు. ఆయన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పాకిస్తాన్ మన పట్ల ఎంత దారుణంగా, ఎంత నీచంగా ప్రవర్తించింది అని అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఇవన్నీ తెలుసుకుంటే మన దేశాన్ని ఏలుతున్న వాళ్ళ గురించి మీకు అర్థం అవుతుందన్నమాట. అందుకోసమే చెప్తున్నాను. ఒకసారి ఏం జరిగింది అంటే, మికీవినీలో జన్మించిన ఒక రైతు. ఆ రైతుకి కుస్తీ పోటీలు అంటే బాగా ఇష్టం అనమాట. కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు. అతనికి ఒక అక్క కూడా ఉంది. అయితే ఒకసారి ఏమవుతుంది అంటే, అక్క అతన్ని తిడుతుంది. నువ్వు సాయంత్రం ఇంటికి రాకు అని చెప్పి కోపంగా ఏదో ఒక మాట అంటుందన్నమాట. అక్క తమ్ముళ్ళు అంటే ఏదో ఒక మాట అనుకోవటం సహజమే కదా అంటుంది. ఇతనికి బాధ కలుగుతుంది అనమాట. ఎందుకంటే అక్క అంటే తనకు చాలా ఇష్టం. అక్క అలా అనేసరికి బాధపడి తను మద్యం తాగుతాడు. మద్యం తాగి ఈ పాకిస్తాన్ బోర్డర్లో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈ పాకిస్తాన్ వాళ్ళు పెట్రోలింగ్కి వస్తారు కదా, అలా పెట్రోలింగ్కి వచ్చినప్పుడు సర్బ్జిత్ సింగ్ని పట్టుకుంటారు. పట్టుకుని పాకిస్తాన్ తీసుకెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయి జైల్లో వేసి అతని మీద ఒక కేసుని బనాయిస్తారనమాట. ఆ కేసు ఏంటంటే ఫైసలాబాద్ బాంబు దాడికి సంబంధించిన కేసు అనమాట. ఆ ఫైసలాబాద్ బాంబు దాడి జరిగిన దానికి సూత్రధారి ఇతనే అని చెప్పి లోపల వేసేసారు. అంతే కదా, వాళ్ళకి ఎవరూ దొరకలేదనుకోండి, మన భారతీయులు దొరికారు అంటే చాలు, వాళ్ళని ఏదో విధంగా హింసించడమే ఈ పాకిస్తాన్కు ఉన్న దరిద్రపు కొట్టు లక్షణం అనమాట. సరే, అలా వేసేసారు. వేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇతని మీద కనీసం ఇలా ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవరు ఏంటి అని విచారణ జరపాలి. మన భారతదేశానికి అన్ని విషయాలు పంపించాలి కదా. ఇవేమీ చేయలేదు. వాళ్ళు విచారణ జరిపినా ఆ విచారణ జరిపిన తర్వాత అవేమీ రికార్డింగ్ చేయలేదు. ఇతని గురించి ఏ ఆరా తీయలేదు. కానీ ఎన్నో అభియోగాలు మోపుతూనే వచ్చారు. ఇతన్ని విచారణ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో చేశారనమాట. ఇతను పంజాబీ, అతనికి ఇంగ్లీష్ రాదు, ఆ భాష అర్థం కాలేదనమాట. అలా ఎన్నో హింసలు పెట్టారు. చివరికేమో ఇతను పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు అనే విషయం మన వాళ్ళకి కూడా తెలిసిందే. మన దేశం నుంచి కూడా లాయర్లేమో చాలా మంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాటం చేశారు అతన్ని విడిపించమని చెప్పి. అయినా సరే పాకిస్తాన్ గవర్నమెంట్ అసలు ఒప్పుకోలేదన్నమాట. ఆ తర్వాత మన భారతదేశం నుంచి ఒక లాయర్ ఏం చేశారు అంటే, 1,00,000 మంది చేత సంతకాలు పెట్టించుకుని ఈ సర్బ్జిత్ సింగ్ని వదిలేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారనమాట. వెళ్తే, మేము వదలం, ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలం, అతను చాలా ద్రోహం చేశాడు, అతడు రా ఏజెంట్, మాకు తెలుసు, అతను ఫైసలాబాద్ బాంబు దాడికి అతను సూత్రధారి, అతనే ఒప్పుకున్నాడని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత 2012 ఆ సమయంలో అనమాట, సరే ఇతన్ని మేము వదిలేస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది. పాపం ఈ సర్బ్జిత్ సింగ్ యొక్క స్నేహితులు, చుట్టాలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎంతో సంతోషంగా అబ్బా మా తమ్ముడు వచ్చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు పండుగలు జరుపుకుంటూ ఉంటే, అక్కడ ఉంటారు కదా కొంతమంది లోకల్ ఇస్లామిక్ పార్టీలు ఉంటాయి కదా, అవి ఏం చేశాయి అంటే, అదేంటి సర్బ్జిత్ సింగ్ని ఎలా వదిలేస్తారు, ఇస్లామాబాద్ బాంబు దాడి జరిగింది అతని వల్లే కదా, వదలడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు నిరసనలు చేశారనమాట. అలా నిరసనలు చేసినప్పుడు ఏం చేసిందంటే, మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం తుచి సర్బ్జిత్ సింగ్ని కాదు మేము విడుదల చేయవలసింది, ఇంకొక అతన్ని మేము విడుదల చేస్తున్నాము, పేరు మార్పు వచ్చింది, పేరులో పొరపాటు వచ్చిందని చెప్పి పాపం ఈ సర్బ్జిత్ సింగ్ని వదలలేదు.
తర్వాత అంటే 2013 ఏప్రిల్ 26న తాంబా అని ఆ జైల్లో ఉండే ఒక అతనే ఇతని మీద దాడి చేశాడనమాట. ఇంకా కొంతమంది దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు ఈ సర్బ్జీత్ సింగ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎంత దారుణంగా దాడి చేశారో నేను మీకు ఈ ఫోటోలో చూపిస్తాను. అతని దేహం ఏమైపోయింది, ఎంత క్రూరంగా అతన్ని హింసించారో మీకు ఫోటోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే సర్బ్జీత్ సింగ్ గారిని రెండవసారి పోస్ట్ మార్టం చేశారనమాట. అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన బాడీని పంపించిన తర్వాత అందులో తెలిసిన విషయం ఏంటి అంటే 2 కంటే ఎక్కువ మంది తన మీద అటాక్ చేశారు. చాలా హెవీ బ్లంట్ వెపన్స్తో అటాక్ చేశారు. ఆ అటాక్ చేసినప్పుడు ఏమైంది అంటే స్కల్ పగిలిపోయింది, 2 ముక్కలు అయిపోయిందిట. అలాగే 2 చెవుల్లోనూ చాలా గాయాలు ఉన్నాయట. జా పగిలిపోయిందిట, తల పగిలిపోయింది, తల మీద కుట్లున్నాయి. తల మీద కుట్లున్నాయి కానీ ఎటువంటి సర్జరీ చేసిన గుర్తింపులు మనకి కనిపించడం లేదట. అలాగే 3 లెఫ్ట్ అండ్ 2 రైట్ రిబ్స్ ఫ్రాక్చర్డ్ అంట. గాల్ బ్లాడరు, హార్టు, స్టమక్ ఇవి శరీరం నుంచి మిస్ అయిపోయాయంట. బహుశా వీళ్ళు శరీరం నుంచి వాళ్ళు తీసేసి ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కడికైనా పంపించుంటారు. ఎందుకు పంపించుంటారు ఈ పాటికి మనకి తెలిసే ఉంటుంది కదా. అతను పనికి రాలేదు కానీ అతని శరీరంలో భాగాలు మాత్రం వీళ్ళకి పనిచేస్తాయి. కాజ్ ఆఫ్ డెత్ ఏమని చెప్పారు అంటే ఈ బ్రెయిన్ డెడ్ అయిపోవటం వల్ల అతను చనిపోయాడు అని చెప్పారు. అతని శరీరం పూర్తిగా ఛిద్రం చేసేసారనమాట. ఛిద్రం చేసేసి అప్పుడు పంపించారు. అంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎన్ని విధాలుగా హింసించారో, ఎన్ని విధాలుగా హింసిస్తే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారో, కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం మీద కూడా వాళ్ళు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో మనకు అర్థమవుతోంది కదా. అసలు ఏమీ చెయ్యని ఒక నిర్దోషి 22 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. కనీసం కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఎంత కర్కశంగా మన మీద వాళ్ళ జులాన్ని చూపిస్తున్నారో ఇది చూస్తే మనకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఎంతమంది భారతీయులు పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో చిక్కుకుపోయారో వాళ్ళ నుంచి బయటికి రావాలి అంటే సమర్థవంతంగా మనల్ని నడిపే ఒక నాయకుడు ఉండే తీరాలి. చూశారు కదా ఇంత దారుణంగా అతన్ని హింసించారనమాట. అతను బ్రతుకున్నంత కాలం మన వాళ్ళు ఎంతమంది అడిగినా సరే అసలు మా చట్టాలు ఒప్పుకోవు, కుదరవు, అది ఇది ఇది అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఒక ప్రత్యేక విమానంలో తన బాడీని భారతదేశానికి పంపించినప్పుడు అసలు లోపల కిడ్నీస్, లివరు, లంగ్స్ ఇవన్నీ మాయమైపోయాయి. తలకాయ ఏమో 2 ముక్కలుగా అయిపోయాయి. శరీరం అంతా ఛిద్రం అయిపోయింది అనమాట. ఆ స్థితిలో మన దేశానికి పంపించారు. అసలు ఎటువంటి తప్పు చేయలేదు, నిర్దోషి. తను చెయ్యని తప్పుకి 22 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో గడిపాడు ఆ అమాయకుడు. అలాంటి అమాయకులను నిర్దాక్షిణ్యంగా చంపి పారేసేది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ తర్వాత ఇది 2013 ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు ఈ లోపు జరిగిందనమాట. అతని మీద దాడి జరగడము, మే 2వ తారీఖు అంటే ఈ రోజు అతను చనిపోవటము, అదంతా 2013లో జరిగిందనమాట. ఆ తర్వాత మొన్న ఇతన్ని ఈ సర్బ్జీత్ సింగ్ని ఎవరైతే చంపేశారో ఆ చంపిన వాళ్ళలో తాంబా అనే వ్యక్తిని లాహోర్లో ఎవరో షూట్ చేసి పడేశారు. ఈ మధ్య మన భారతీయుల మీద జరుగుతున్న దాడుల్లో ఎన్నో రకాలుగా పాలు పంచుకుంటున్న తీవ్రవాదులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో మనకి తెలిసిన విషయమే. 2013లో ఉన్న గవర్నమెంట్ కనీసం సర్బ్జీత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు అతని కోసం ప్రయత్నించి ఉంటే అసలు ఏం చెయ్యని తప్పుకి 22 సంవత్సరాల పాటు శిక్షని అనుభవిస్తూ అతను ఉండేవాడు కాదు. తర్వాత మొన్న రీసెంట్గానే అతన్ని చంపిన వ్యక్తిని కూడా షూట్ చేసేశారు. ఇతనికి ఏం తెలియదు, ఒక రైతు, ఒక సాధారణ రైతు. తను చెయ్యని తప్పుకి పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుకుపోతే 22 సంవత్సరాల పాటు జైల్లో ఉండి తనకి 2 పిల్లలు, భార్య, వాళ్ళందరినీ వదిలేసి జైల్లో ఉండి అనేక చిత్రహింసలు పడి చివరికి అనామకుడిగా చనిపోయాడు కదా. ఎందుకు చనిపోయాడంటారు? ఎందుకు అంటే భారతీయులు అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళకి లోకువ. ఇప్పుడు పరిస్థితి మారింది. భారతదేశం అంటే గొప్పది అనే స్థాయికి మళ్ళీ మన దేశం వస్తుంది. అది అలాగే నిలబడాలి అంటే మళ్ళీ మనల్ని పరిపాలించే హక్కు, అధికారం పరాయి వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళని మాత్రమే మనం ఎన్నుకున్నాము అని అనుకోండి, కనీసం మన భారతదేశంలో ఏదో ఒక మూల ప్రాణాలతో నిలబడతాం. కానీ మనల్ని పరిపాలించే హక్కు, అధికారం పరాయి వాళ్ళ చేతిలో మనం పెట్టేశాము అని అనుకోండి, పెట్టేసిన తర్వాత బాధపడి ఎందుకు ప్రయోజనం లేదు.
ప్రాణాలు కాపాడే ప్రధానమంత్రి అక్కడ ఉండగా ఆ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? వేలిరిగిపోయింది, ఆ గోరు ఊడిపోయింది, చర్మం లేచిపోయింది, వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి మాట్లాడి వితండవాదన చేసే వాళ్ళకి ఏమీ చెప్పలేం. ఒక దేశాన్ని ఏలే ప్రధానికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మనం మన ఇంటి పక్కన జరిగే ఒక అన్యాయం మీదే నోరెత్తి మాట్లాడలేమే. అలాంటిది దేశం మొత్తం మీద ఆయన చూసుకోవాలి అంటే కొన్ని అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.